అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రతిపాదన చేశారు. అమెరికాలో పబ్లిక్ కంపెనీలు పెట్టుబడిదారులకు, ప్రజలకు తమ ఆర్థిక ఫలితాలను క్వార్టర్లీ అంటే త్రైమాసికం వారీగా ప్రకటించే బదులు ఆ ఫ్రీక్వెన్సీని సగానికి తగ్గించాలనే ఆలోచన వెల్లడించారు. అంటే ఏడాదికి 4 సార్లు కాకుండా 2 సార్లు మాత్రమే ఆర్థిక ఫలితాలు వెల్లడించాలి అన్నది ట్రంప్ ప్రపోజల్. గడిచిన 50 ఏళ్లుగా అమల్లో ఉన్న త్రైమాసిక ఆర్థిక ఫలితాల విధానాన్ని మార్చాలని అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నారు. అయితే యూరోప్లోని చాలా దేశాల్లో కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను సంవత్సరంలో 2 సార్లు ప్రకటిస్తూ ఉన్నాయి. అదే మోడల్ని అమెరికాలోనూ తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదన వల్ల కంపెనీలకు ఖర్చులు తగ్గుతాయని, మేనేజ్మెంట్ బిజినెస్ పై ఎక్కువ దృష్టి పెట్టగలదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదేశాల మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ అంశాన్ని ప్రాధాన్యమైనదిగా పరిశీలిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఈ ఏడాది మార్చిలో ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా కంపెనీలు తమ అసలు యజమానుల వివరాలు, ముఖ్యంగా బెనిఫిషియల్ ఓనర్షిప్ ప్రకటించాల్సిన నియమాన్ని తొలగించారు. దీన్ని ప్రాస్పెరిటీకి బూస్ట్ ఇచ్చే సంస్కరణగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అభివర్ణించారు. అయితే విమర్శకులు మాత్రం ట్రంప్ చర్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. తక్కువ సార్లు ఫలితాలు ప్రకటించడం అంటే పెట్టుబడిదారులు, రెగ్యులేటర్లు, ప్రజలకు లభించే సమాచారం తగ్గిపోతుందని, ఇది ఆర్థిక నేరాలకు గుర్తించడంలోనూ ఇబ్బంది కలిగిస్తుందని చెప్తున్నారు. ఉదాహరణకు గతంలోనే కంపెనీలు త్రైమాసిక రిపోర్టుల్లో టారిఫ్ల ప్రభావం వల్ల ధరలు పెంచినట్టు బయటపెట్టాయి. అలాంటి సమాచారం లేకుంటే ప్రజలకు భారం ఎంతవరకు పడుతుందో అర్థం కాకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కంపెనీల సీఈఓలు మాత్రం త్రైమాసిక ఫలితాలు సిద్ధం చేయడంలో ఎక్కువ సమయం వృధా అవుతుందని చెప్తున్నారు. త్రైమాసిక ఫలితాలు మేనేజ్మెంట్ను షార్ట్ టర్మ్ టార్గెట్స్ వైపు నెడతాయనే వాదన కూడా ఉంది. అంటే 4 నెలల్లో లాభాలు చూపించడానికి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం వలన కంపెనీల లాంగ్ టర్మ్ గ్రోత్ దెబ్బతినే ప్రమాదం ఉందని కొందరు ఇన్వెస్టర్లు అంటున్నారు. మొత్తం మీద ట్రంప్ ప్రతిపాదనపై అమెరికా వ్యాపార వర్గాల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.